గుర్తుపెట్టుకో. అమ్మా 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 అమ్మా. అమ్మ వచ్చేస్తుందమ్మా, నీ బెంగ తీరిపోతుంది. అమ్మా అమ్మ రాధా. అన్నయ్య రామ్మా రా. అమ్మా ఖుషి. రాధా అమ్మా చూడు. ఖుషి. అమ్మా ఖుషి. అమ్మా ఖుషి. ఖుషి వచ్చేసాను. ఇదిగో నీ పక్కనే ఉన్నాను. ఖుషి. ఎందుకు ఖుషి ఇలా చేసావు? నీకేమైనా అయితే ఈ అమ్మ ఏమైపోతుంది? నువ్వు దూరం అయిపోతావనే బాధతోనే తన ఈ పరిస్థితి తెచ్చుకుంది. ఈ అమ్మ మీద నీకెందుకంత ప్రేమ ఖుషి? నువ్వు నన్ను మర్చిపోలేకపోతే నీకు దూరంగా నేనెలా బ్రతకగలను? కళ్ళు తెరువు ఖుషి. నేను కథ చెప్పకుండానే నువ్విలా నిద్రపోతే ఎలా? లే, ఒక్కసారి కళ్ళు తెరిచి నన్ను చూడు. రాధా అలాగే ఏదో ఒకటి మాట్లాడు. ఖుషి, నీకు తెలుసా, ఈరోజు నేనొక కొత్త కథ నేర్చుకున్నాను. నువ్వు పడుకోనుంటే నేను నీకు ఆ కథ ఎలా చెప్పాలి? లే లే ఖుషి, లేమ్మా. ఖుషి లే నాన్నా. అమ్మా ఖుషి. ఎందుకు ఇలా చేసావు? నేను నీతో మాట్లాడను. నేను నిన్ను చాలా మిస్ అయ్యానమ్మా. నువ్వు నన్ను మిస్ అయితే నాకు ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. కబోర్డ్లో దాక్కోవడం ఏంటి ఖుషి? నీ ప్లేస్ లోకి నందిని రావడం నాకు ఇష్టం లేదమ్మా. డాడీకి ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. నాకేం చేయాలో అర్థం కాలేదు. మీ డాడీ ఎవరిని పెళ్లి చేసుకున్నా నీకు మాత్రం నేనే అమ్మని. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. మేమందరం ఎంత కంగారు పడ్డామో తెలుసా? అటు చూడు, నానమ్మ మావయ్య నువ్వెప్పుడు కళ్ళు తెరుస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నారు. డోంట్ వరీ, నాకేం కాలేదు. అమ్మ ప్రేమలో ఉన్న గొప్పతనం ఏంటో నిరూపించావు రాధా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎందుకన్నయ్య? ఖుషిని కాపాడుకోవడం అమ్మగా నా బాధ్యత. అమ్మా, డాడీ ఎక్కడున్నారు? ఈ వర్క్ చూస్తుంటే ఇప్పుడు కంప్లీట్ అయ్యేలా లేదు, కానీ ఎలాగైనా కంప్లీట్ చేసి తీరాలి. అక్కడ ఖుషి కండిషన్ ఎలా ఉందో. శ్యామ్. రాధా, శ్యామ్ ఫోన్ చేస్తున్నాడు, కాసేపు మాట్లాడకుండా ఉండు. హలో, చెప్పు శ్యామ్. ఖుషికి ఎలా ఉందమ్మా? మళ్ళీ ప్రాబ్లం ఏం కాలేదు కదా? ప్రాబ్లం ఏం లేదురా. ఖుషి కండిషన్ ప్రస్తుతం స్టేబుల్గానే ఉంది. దట్స్ రిలీఫ్.